హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అఖండ 2 తాండవ మూవీ. సో ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమోని ఈ రోజు సాయంత్రం 7:52 రిలీజ్ చేస్తున్నట్టు వాళ్ళు ఆల్రెడీ అయితే అఫీషియల్ గానే ప్రకటించడం జరిగింది. సో మొత్తానికి అనుకున్న టయానికి ప్రోమోని రిలీజ్ చేయలేదు, ఒక 15 నిమిషాలు లేట్ గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తానికి అయితే ప్రోమో అయితే రిలీజ్ చేశారు. సో అది హ్యాపీ. సో ప్రోమో ఎలా ఉంది, బాగుందా బాలేదా, అసలు ప్రోమో ఎలా ఉండబోతుందని వాళ్ళు చెప్పారు, అలా ఉందా లేదా, మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి అభిమానుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. జస్ట్ 2 నిమిషాల్లో ముగించేద్దాం. సో వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో అఖండ 2 మూవీ అయితే డిసెంబర్ 5వ తారీఖున పాన్ ఇండియా 5 భాషలు అయితే రిలీజ్ కాబోతుంది గైస్. ఫస్ట్ టైం మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అయితే పాన్ ఇండియా దండయాత్ర చేయబోతున్నారు. సో ఈసారి మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి మాస్ ని పాన్ ఇండియా ప్రేక్షకులు అయితే చూడబోతున్నారు. సో మన బోయపాటి శ్రీను, ఎన్బికే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సింహ, అఖండ, లెజెండ్ ఈ 3 సినిమాలతో ఎలాంటి సెన్సేషన్ హిట్ కొట్టారో మనం ప్రత్యేకించి చెప్పాలా. సో ఈసారి డబుల్ హ్యాట్రిక్ అయితే కన్నయ్య జరిగింది. ఇది 4th ఫిలిం వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న 4th ఫిలిం గైస్. సో అఖండ 2 తాండవ మూవీకి మ్యూజిక్ మన రాక్ స్టార్ ఎస్ఎస్ తమన్ గారు అయితే అందించడం జరిగింది. సో ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అఖండ కానివ్వండి, అండ్ అలాగే ఆ తర్వాత వచ్చిన వీరసింహ రెడ్డి, రీసెంట్ గా వచ్చిన ఢాకు మహారాజ్. సో ఈ 3 సినిమాలు ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యాయో వాళ్ళ కోసం మనం ప్రత్యేకించి చెప్పాలా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా వేరే లెవెల్లో ఇవ్వడం జరిగింది. బాక్సులే తగలబడిపోయాయంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో ఇచ్చారో మన రాక్ స్టార్ తమన్ గారు. సో ఇక దానికి మించి అఖండ 2 తాండవంలో మ్యూజిక్ ఉండబోతుంది. ఈసారి సౌండ్ మీరు ఎంత పెంచుకున్నా సరే, ఎంత తగ్గించుకున్నా సరే, ఈసారి బాక్సులు బ్లాస్ట్ అవడం ఖాయం. మీ ఇష్టం ఇక సౌండ్ పెంచుకోవాలా తగ్గించుకోవాలనేది. సౌండ్ పెంచినా తగ్గించినా బాక్స్ మాత్రం పగిలిపోతాయని చెప్పి ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలో అయితే మన తమన్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇక మన బాలయ్యబాబు గారు అంటే ఏ రేంజ్ లో కొడతారో మనం చెప్పాలి ప్రత్యేకించి. కంపల్సరీగా వేరే లెవెల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వేరే లెవెల్లో సాంగ్స్ అయితే ఉంటాయి. సో ఇక కమింగ్ టు ఈ రోజు ఫస్ట్ సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు కదా. సో ఇక ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటే విజువల్ బాగున్నాయి గైస్. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా గ్రాండియర్ గా అయితే విజువల్ ఉన్నాయి. టెక్నికల్ వాల్యూస్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. మన పెద్ద అఘోర ఫస్ట్ క్లిప్స్ లో మనకు చూపించారు కదా, పెద్ద అఘోర అఖండ. సో ఆయన సాంగ్ ఇది. సో ఈ సాంగ్ లో ఆయన విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆయన లుక్స్ కానివ్వండి, చాలా అంటే చాలా వేరే లెవెల్లో, చాలా టెర్రర్ గా ఉన్నారు. నిజంగా చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నారు. ఆయన హెయిర్ పెంచుకొని, గడ్డలు పెంచుకొని, మీసాలు పెంచుకొని పెద్ద అఘోర అయితే వేరే లెవెల్లో కనిపిస్తున్నారు. మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అఖండ 1 లో చూపించినది జస్ట్ ఒక టీజర్ మాత్రమే. ఈసారి అఖండ 2 తాండవంలో ట్రిపుల్ రోల్ లో మాస్ మసాలా మూవీతో మన ముందుకైతే రాబోతున్నారు. ఈసారి మాస్ అభిమానులకు, మన నందమూరి అభిమానులకు, మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకు జాతర అని చెప్పొచ్చు. ఈసారి మాత్రం అసలు తగ్గేదే లేదు, వేరే లెవెల్లో ఇచ్చి పడేస్తారు. థియేటర్ మొత్తం బ్లాస్ట్ అవడం మాత్రం ఖాయం. మరో 28 రోజుల్లో అఖండ 2 తాండవ మూవీ మన ముందుకు అయితే రాబోతుంది గైస్. అసలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే లేదు. ఇక ఫస్ట్ సాంగ్ అయితే అనుకున్న టయానికి రిలీజ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నవంబర్ 9వ తారీఖున వాళ్ళు ముందుగా ప్రకటించిన టైం అయితే నవంబర్ 9వ తారీఖు. సో కొద్దిగా పోస్ట్ పోన్ చేస్తూ నవంబర్ 14వ తారీఖున ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు వాళ్ళైతే అఫీషియల్ గా అయితే ప్రకటించడం జరిగింది. సో నవంబర్ 9వ తారీఖు కాదు, నవంబర్ 14వ తారీఖున ఫుల్ లిరికల్ సాంగ్ అయితే రాబోతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి, ఇక తప్పదు. ఆ తర్వాత ఇక ఆల్మోస్ట్ 5 డేస్ 3 డేస్ లో మరొకటి సాంగ్ అయితే వస్తూనే ఉంటుంది. సో ఈ మంత్ ఆల్మోస్ట్ ఎండింగ్ లో టీజర్ అయితే ఉండబోతుంది మేబీ, లేకపోతే డిసెంబర్ 1st 2nd ఆ టైంలో అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు ఈ సినిమా నుంచి. ఈ గ్యాప్ లో ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ 4 or 5 సాంగ్స్, మొత్తం సాంగ్స్ అయితే ఈ నవంబర్ లో మొత్తంగా మన ముందుకు అయితే వచ్చేస్తాయి. సో ఇక చూడాలి ఏ రేంజ్ లో కొడతారో మన మ్యూజిక్ తమన్ గారు. సో చూద్దాం. సో ఇది గైస్. ఇక మన బోయపాటి శ్రీను గురించి చెప్పాలా. ఆయన మన బాలయ్యబాబు గారు అంటే ఇచ్చి పడేస్తారు. ఆయన మాస్ యాక్షన్ ఫిలిం కి పెట్టిందే పేరు. సో ఇక ఏ రేంజ్ లో కొడతారో మనం చెప్పాలా, వేరే లెవెల్లో ఇచ్చి పడేస్తారు. వేరే హీరోలకి ఎలా హ్యాండిల్ చేస్తారో పక్కన పెడితే మన బాలయ్యబాబు గారు అంటే ఒక మెంటల్ వచ్చేసరికి బోయపాటి శ్రీను గారికి. ఆయన ఎలా చూపించాలి, ఎలా చూపిస్తే ప్రేక్షకులు చూస్తారు అనేది మంచి పల్స్ అయితే పట్టుకున్నారు బోయపాటి శ్రీను గారు. సో దీంట్లో మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఈసారి గట్టి మాస్ మూవీతో అయితే వస్తారు కంపల్సరీగా. ఈసారి కొద్దిగా మైథాలజీ కూడా కలిపి సోషియో ఫ్యాంటసీ మూవీతో అయితే మన ముందుకు రాబోతున్నారు. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. మరికొన్ని రోజుల్లోనే మన ముందుకు అయితే రాబోతుంది గైస్. సో ఇది ఓవరాల్ గా. సో అఖండ 2 తాండవం మూవీ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ ప్రోమోపై మీకున్న అభిప్రాయం ఏంటిదో కూడా కామెంట్ చేయండి. ఫుల్ సాంగ్ పై మీ అభిప్రాయం ఏంటిదో కూడా కామెంట్ చేయండి. ఈ సినిమాపై మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటిదో కూడా కామెంట్ చేయండి. కంపల్సరీగా కామెంట్ చేయండి మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి అభిమానులు. సో ఇది గైస్ ఓవరాల్ గా. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యు సైనింగ్ ఆఫ్. థాంక్యూ.